ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ లార్డ్స్లో వెరీ ఇంపార్టెంట్ వెన్యూ. ఇక్కడ సెకండ్ టెస్ట్లో ఇప్పటిదాకా జరిగిన 10 రోజుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ టెస్ట్ కానీ మనం కంబైన్ చేసుకున్నట్లయితే మొత్తంగా ఆడిన 10 రోజుల్లో ఇండియా దగ్గర 8.5 days డామినేట్ చేసింది. శుభ్మన్ గిల్ అనండి, మొహమ్మద్ సిరాజ్ అనండి, ఆకాష్ దీప్ అనండి, హూ ఎవర్ ఇట్ మైట్ బీ, ఇండియాస్ డామినెన్స్ వాస్ క్లియర్. కానీ రిజల్ట్ మాత్రం లార్డ్స్లో ఎంటర్ అవ్వకముందు 2-love అయి ఉంటే చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ 1-1. కానీ ఇప్పుడు వచ్చేసరికి లార్డ్స్ టెస్ట్ ముందు ద బిగ్ క్వశ్చన్ దట్ గిల్, గంభీర్ అండ్ ద ఎంటైర్ థింక్ ట్యాంక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ షుడ్ వీ కంటిన్యూ విత్ ద సేమ్ విన్నింగ్ టీమ్. ఇండియాకు ఒక హ్యాబిట్ ఉంది, అదేంటంటే ఒకసారి ఒక గెలిచిన టీంని, ఒక సెట్ అయిన టీంని వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేయరు. అది వరల్డ్ కప్లో చూసాము, T20 వరల్డ్ కప్లో చూసాము, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాము. మరి లార్డ్స్ టెస్ట్, లార్డ్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వెన్యూ. ఆ వెన్యూలో ఇంగ్లాండ్కి రికార్డ్ బాగుంది, ఇండియాకి అంతకంటే బాగుంది. మరి లార్డ్స్ లాంటి ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ అండ్ కన్సిడరింగ్ హౌ హిస్టారిక్ ద వెన్యూ ఈస్, మనం ఏమన్నా చేంజెస్ చేయాలంటే వాట్ ఆర్ దే? ఆబ్వియస్ చేంజ్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా గురించి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, దే ఆర్ టెల్లింగ్ దట్ బుమ్రాకి ఇంకొక టెస్ట్ రెస్ట్ ఇవ్వండి, డైరెక్ట్గా 4th and 5th టెస్ట్ ఆడనివ్వండి, విన్నింగ్ కాంబినేషన్ అలాగే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. అండ్ దిస్ వాస్ టోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రాస్ వైఫ్ సంజనా గణేశన్, హూ ఈజ్ నౌ అ కామెంటేటర్ / అనలిస్ట్ ఫర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్. ఇలా ఉన్నప్పుడు మరి గంభీర్ అండ్ గిల్ వాట్ ఆర్ దే థింకింగ్? గిల్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ద సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. గిల్ సెడ్ బుమ్రా డెఫినెట్గా టీంలో ఉంటాడు అని. మరి లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ ఉంటుందా? వన్ ఆబ్వియస్ థింగ్ ఫ్యాన్స్ వాంట్ ఈస్ ప్రసిద్ధ్ కృష్ణ టీంలో ఉండకూడదు అని ఇప్పటికే ఫ్యాన్స్ డిమాండ్, డిక్లేరు, కోపం అన్నీ చూపించేశారు ప్రసిద్ధ్ కృష్ణపై. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక బ్రేక్ కావాలని అనిపిస్తుంది. బికాజ్ 2 టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఎంతో కొంత మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ హీ మైట్ జస్ట్ నీడ్ అ బ్రేక్. అండ్ ఆ బ్రేక్ అతనికి హెల్ప్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వన్ సింపుల్ అండ్ ఆబ్వియస్ రీప్లేస్మెంట్ హియర్ ఇస్ జస్ప్రీత్ బుమ్రా కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. మరి అది జరుగుతుందా ఆర్ మన ఇండియన్స్ సెంటిమెంట్కి స్టిక్ అయ్యి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తారా అనేది లార్డ్స్ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మనకి తెలియదు. దాట్ సస్పెన్స్ విల్ కంటిన్యూ. కానీ ఈ ఒక్క చేంజ్ మినహాయిస్తే ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ విల్ నాట్ చేంజ్. 100% అదే టీంతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కరుణ్ నాయర్ అట్ నంబర్ 3, రవీంద్ర జడేజా అట్ నంబర్ 5. ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి ఇండియా విల్ ఎంటర్ ద థర్డ్ టెస్ట్ యాజ్ హెవీ ఫేవరెట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చాలా ఎగ్జైటింగ్గా లార్డ్స్ టెస్ట్ జరగబోతోంది. హూ విల్ విన్ అండ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇండియాస్ టీమ్ సెలెక్షన్? దీని గురించి మీ అభిప్రాయాల్ని ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.